కడప సమరమా లేకుంటే విరామమా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముందుంది. కడప జిల్లా పరిషత్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి వైఎస్ఆర్సీపీ పావులు కదుపుతుంది. వాస్తవానికి ఆ పార్టీకి 50 మంది జడ్పీటీసీలు గాను 49 మంది తన ఖాతాలోనే ఉన్నారు. అలాంటప్పుడు ఖచ్చితంగా జడ్పీ పీఠం వైఎస్ఆర్సీపీకే దక్కుతుందని మనం భావించవచ్చు. అయితే ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో జడ్పీ చైర్మన్ పీఠానికి రాజీనామా చేశారు. 9 నెలలుగా ఆ పీఠం ఖాళీగా ఉంది. ఇప్పుడు 27వ తారీఖున దానికి ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే తిరుపతి లాంటి అనేక నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి బలం ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ బలవంతంగా బల ప్రదర్శన చేసి కూటమి అభ్యర్థుల్ని ఏ రీతిలో పీఠాల మీద కూర్చోబెట్టిందో చాలా చోట్ల చూసాం. అది తిరుపతి కావచ్చు, పిడిగిరాళ్ళు కావచ్చు, తుని కావచ్చు, అనేక మున్సిపాలిటీల్లో కూటమికి బలం లేకపోయినా వైఎస్ఆర్సీపీని అనేక రకాలుగా ఇక్కట్లు పెట్టి కొంతమందిని తన వైపు తిప్పుకొని మరి కొంతమందిని గైర్హాజరు చేసి ఇతర అనేక కారణాలతో ఆయా పీఠాలని కూటమి ఖాతాలో వేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. మరి ఇప్పుడు కడపలో ఏం చేస్తుంది? సమరానికి సిద్ధమవుతుందా లేకుంటే చేతులు ఎత్తేస్తుందా చూడాలి. చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం. కడపలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకే మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. 6 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి జిల్లాలో జడ్పీ పీఠాన్ని పోటీ కూడా చేయకుండా వదిలేస్తే అది తమకు పరువు పోయినట్టు అవుతుంది అని కొంతమంది ఎమ్మెల్యేల వాదన. కానీ కడప జడ్పీ పీఠం మీద వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి బలం రీత్యా ఇప్పుడు ప్రయోగం చేసి వేలెట్టి చేతులు కాల్చుకునే వరకు ఎందుకు వెళ్ళాలి అన్నది మరికొందరి వాదన. మరి ఆ పార్టీ అధిష్టానం ఏం చేస్తుంది? ఇప్పటికే విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ నామినేషన్ వేసినప్పుడు పోటీగా అభ్యర్థిని పెట్టాలని చివరి వరకు ప్రయత్నం చేస్తున్న టీడీపీ ఆఖరి నిమిషంలో చేతులు ఎత్తేసింది. పోటీ చేయలేక ఏకగ్రీవంగా బొత్స గెలుపునకు లైన్ క్లియర్ చేసేసింది. మరి ఇప్పుడు కడప జడ్పీ పీఠం కూడా అలాగే వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఏకగ్రీవంగా చేరేదానికి అంగీకరిస్తుందా లేకుంటే ఏదో దశలో అడ్డంకులు పెట్టి వైఎస్ఆర్సీపీ చెందిన కొంతమంది జడ్పీటీసీలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి జై కొట్టినటువంటి తరుణంలో వాళ్ళను ఉపయోగించుకుని మిగిలినటువంటి వాళ్ళని కూడా ఆకర్షించే ప్రయత్నం చేసి మొత్తంగా జడ్పీ పీఠాన్ని తన ఖాతాలో వేసుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని ఏవైనా చేపడుతుందా? ఏం చేసినా కడప జడ్పీ పీఠం చుట్టూ ఇప్పుడు రాజకీయం రాజుకుంటోంది. టీడీపీ అధిష్టానం ఏం చేస్తుందన్న దాని మీద అక్కడి పరిణామాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అప్రమత్తమైంది. తన జడ్పీటీసీలను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. తెలుగుదేశం పార్టీకి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని చూస్తుంది. అయినప్పటికీ అధికార పార్టీ ఎలాంటి ఎత్తులేస్తుంది, ఏ రీతిలో జగన్మోహన్ రెడ్డికి కడప పీఠం మీదే చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది చూద్దాం మరి.